మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖలో అధికారుల అవినీతి రోజురోజుకు పెరుగుతోంది. ఈ శాఖలో పనిచేస్తున్న అధికారి స్థాయి వ్యక్తుల నుంచి ఫీల్డ్ స్థాయి ఇంజనీర్ల వరకు ఎంతో మంది ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ దాడుల్లో నిరూపితమవుతోంది. ఏప్రిల్ 26న మాజీ ఈఎన్సీ బూక్యా హరిరామ్ ఇంటిపై దాడి జరగగా 5.26 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఇవి రిజిస్ట్రేషన్ విలువల ప్రకారమే లెక్కలు. బహిరంగ మార్కెట్ విలువ 100 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు ఏప్రిల్ 4న పటాన్చెరులో ఏఈ రవి, మే 9న సిరిసిల్లలో ఈఈ అమర్నాథ్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ప్రతి నెల ఎవరో ఒకరు ఏసీబీ వలలో చిక్కుకుండడం శాఖ అవినీతి స్థాయిని చూపుతోంది. అధికారుల బినామీల పేర్లపై భూసంపద బయటపడుతుండడం తీవ్ర ఆందోళనకరం. చిన్న ఉద్యోగాల నుంచి పదవి విరమణ చేసిన ప్రధాన ఇంజనీర్ల వరకు అధికారుల వద్ద ఉన్న ఆస్తుల పరిణామం చూస్తే నివ్వెరపోతోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో 3.39 ఎకరాలు, వరంగల్ దుడ్డొంగిలో 4.2 ఎకరాలు, కరీంనగర్ కామనాపూర్లో 30 గుంటలు, హైదరాబాద్ శివార్ల కీసర, మంచాల, దేవారయ ఆంజిల్, అన్నోషిగూడ ప్రాంతాల్లో కలిపి దాదాపు 230 ఎకరాలకు పైగా భూములు అధికారి బినామీల పేర్లపై ఉన్నట్లు విచారణలో బయటపడింది. అది కాకుండా మలక్పేట్లో 3 అంతస్తుల ఇంటి నుండి, తెల్లాపూర్లో విల్లాలు, షేర్లింగంపల్లిలో హై ఎండ్ అపార్ట్మెంట్లు, అమీర్పేట్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్లు వంటి విలువైన ఆస్తులు కూడా బయటపడ్డాయి. వీటన్నింటికీ ఆదాయ మూలాలు ఏమిటన్నదే ప్రధాన సందేహంగా మారింది. ఈ శాఖలో ఉన్న కొంతమంది అధికారులు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యక్తిగత లాభాల కోసమే అధికారాన్ని వాడుకుంటున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బినామీలు కూడా లక్షల రూపాయల విలువైన ఆస్తులకు హక్కుదారులుగా బయటపడుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు వంటి మెగా పథకాల్లో పనిచేసిన అధికారులు అనుచిత లావాదేవీల్లో పాలు పంచుకుంటున్నట్లు అంచనాలు ఉండగా ఇప్పటికే పలువురిపై నిఘా పెడుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోతే నీటిపారుదల శాఖపై ప్రజల్లో ఉన్న నమ్మకం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో అత్యధికంగా అవినీతి అక్రమాలు జరుగుతున్న పలు శాఖలపై ఇప్పటికీ ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ ప్రధాన శాఖల్లో ఒకటైన నీటిపారుదల శాఖ ఇప్పుడు అవినీతి అక్రమాలకు అడ్డగా మారినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అందులోని కొందరు అవినీతి అధికారులు అక్రమాలకు పాల్పడటంతో ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘాలో పలువురిని పట్టుకుని వారి నుండి నగదును స్వాధీనం చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఈ ప్రభుత్వ శాఖలపై నిఘా పెట్టి అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్న సమాచారంతో అవినీతికి పాల్పడే అనేక మంది అధికారులు కూడా దీర్ఘకాలిక సెలవులపై వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నీటిపారుదల శాఖలో చాప కింద నీరులా పాకుతూనే అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న అక్రమార్కుల గుట్టు ఒక్కొక్కటిగా బట్టబయలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ మాజీ అధికారి ఇంట్లో సైతం ఏసీబీ అధికారుల సోదాలో కోట్ల రూపాయలు లభ్యం కావడం పట్ల నీటిపారుదల శాఖలోని కొందరు అవినీతి అక్రమాల లెక్కలు ఎంత మేరకున్నాయనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన ఘటనల్లో 100 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడైన పరిస్థితిని మనం ప్రస్తుతం చూస్తున్నాం.
అయితే ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో సైతం ఈ తరహా ఘటనలు లేనప్పటికీ గత 10 ఏళ్ల కాలంలో నీటిపారుదల శాఖలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి ఉంది. మెగా ప్రాజెక్టులో పనిచేసిన అధికారులకు ప్రతిష్ఠించి చెప్పాల్సిన పరిస్థితి లేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మెగా ప్రాజెక్ట్ లో ఇంజనీర్లుగా అధికారులుగా పనిచేసిన అనేక మంది మాజీలు భారీగానే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలోనే ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని ఏసీబీ అధికారులు రహస్యంగా సేకరించి ఎవరైనా నిర్దిష్టంగా సమాచారం ఇచ్చిన క్రమంలో మెరుపుదారులు నిర్వహిస్తున్న పరిస్థితి లేటెస్ట్ గా కొనసాగుతుంది. ఈ తరహాలోనే నీటిపారుదల శాఖలో కూడా అనేక మందిపై అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఏసీబీ అధికారుల వద్ద ఉన్నందునే ఒక్కొక్కరిపై దాడులు నిర్వహించి వారి అక్రమ ఆస్తులను వెలికి తీస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకా అనేక మంది అవినీతి పరుల చిట్టా కూడా ఏసీబీ అధికారుల చేతుల్లో ఉందని, వారందరిపై కూడా దాడులు జరిగే పరిస్థితుల్లో అవకాశం ఎక్కువ కూడా తెలుస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నీటిపారుదల శాఖను చూడటంతో పాటు పారదర్శకంగా ఈ శాఖను నడిపించాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ అధికారుల అవినీతి అక్రమాల వలన నీటిపారుదల శాఖ అబాసుపాలే పరిస్థితులు కనిపిస్తున్నందున ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మరియు నిర్దిష్టమైన నిర్ణయాలతో ఈ అక్రమార్కుల అవినీతి ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.